నమస్కారం. ఈరోజు మనమొక చిన్న ప్రశ్నతో మొదలు పెడదాం. మన గ్రామంలో ఒక సిమెంట్ రోడ్డు కావాలి, లేకపోతే ఒక మంచినీళ్ల ట్యాంక్ కట్టాలి అనుకున్నామనుకోండి. ఆ ఆలోచన అదెలా నిజమవుతుంది? ఈ మొత్తం ప్రయాణంలో అంటే గ్రామసభ నుంచి జిల్లా పరిషత్ దాకా ఎవరి పాత్ర ఏంటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం వెతుకుతూ మనం తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 లోతుల్లోకి వెళ్దాం. ఇది మన స్థానిక ప్రభుత్వాలు ఎలా పనిచెయ్యాలో చెప్పే ఒక రూల్ బుక్ లాంటిది. మీరు చాలా చక్కగా చెప్పారు. ఇది కేవలం ఒక చట్టం కాదు, మన గ్రామ భవిష్యత్తును మనమే తీర్చిదిద్దుకోవడానికి మన చేతిలో ఉన్న ఒక శక్తివంతమైన సాధనం. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశమేంటంటే అధికారాలను పైనుంచి కిందికి, అంటే ప్రజల దగ్గరికి తీసుకురావడం. మనం ఈరోజు ఈ మొత్తం వ్యవస్థను అంటే గ్రామ, మండల, జిల్లా స్థాయిలలో పాలన ఎలా నడుస్తుందో ఒక కథలా అర్థం చేసుకుందాం. అద్భుతం. అంటే మన ఊరి రోడ్డు కథ ఎక్కడ మొదలవ్వాలి? గ్రామస్థాయిలోనే కదా? మనం తరచుగా గ్రామసభ అనే మాట వింటుంటాం. అదేనా మన మొదటి అడుగు? ఇదేదో కమిటీ కాదు. ఆ గ్రామంలో ఓటు హక్కున్న ప్రతి ఒక్కరూ ఇందులో సభ్యులే. దీన్నే మనం ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటాం. అంటే మన గ్రామానికి సంబంధించిన నిర్ణయాలు మనమే నేరుగా తీసుకునే వేదిక ఇది. ఓ, మన ఊరి పార్లమెంట్ అనుకోవచ్చు సింపుల్గా. మన ఊరి పార్లమెంట్, ఈ పదం చాలా బాగుంది. అంటే మన రోడ్డు కావాలనే ఆలోచనను మొదట ఇక్కడ ప్రతిపాదించాలన్నమాట. మరి ఈ పార్లమెంట్ ఎప్పుడు సమావేశమవుతుంది? చట్టం ప్రకారం ప్రతి 2 నెలలకొకసారి గ్రామసభ తప్పనిసరిగా జరగాలి. అంతేకాదు, మహిళలు, వృద్ధులు, వెనుకబడిన వర్గాల వారి సమస్యలపై ప్రత్యేకంగా చర్చించడానికి సంవత్సరంలో కనీసం 2 ప్రత్యేక సమావేశాలు కూడా నిర్వహించాలి. ఇది వినడానికి చాలా బాగుంది. కానీ నిజం చెప్పాలంటే గ్రామసభ సమావేశాలకు ఎంతమంది హాజరవుతారు? చాలాసార్లు ఇవి నామమాత్రంగా జరిగిపోతాయని అంటుంటారు కదా. దీనికి నిజంగా అధికారాలు ఉన్నాయా, లేక ఇదంతా కాగితాలకే పరిమితమా? మీరడిగింది చాలా ముఖ్యమైన ప్రశ్న. చట్టం గ్రామసభకు అపారమైన అధికారాలు ఇచ్చింది. అయితే ఆచరణలో దాని విజయం అది ప్రజల భాగస్వామ్యంపైనే ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మన రోడ్డు ప్రతిపాదన్నే తీసుకుందాం. ఆ రోడ్డు ఎంత అవసరమో గ్రామసభలోనే చర్చిస్తారు. ప్రభుత్వ పథకాల కింద లబ్ధిదారుల ఎంపిక కూడా గ్రామసభలోనే జరగాలి. ఓ, అలాగా? అవును. ఫలానా వ్యక్తికి ఇల్లు మంజూరు చేయాలా వద్దా అనే తుది నిర్ణయం గ్రామసభదే. పైరవీలకు తావు లేకుండా అర్హులైన వారికే ప్రయోజనం చేకూరాలన్నదే దీని ఉద్దేశం. వావ్! అంటే ఎవరికి సహాయం అందాలి అనేది ఆ గ్రామస్తులే నిర్ణయిస్తారన్నమాట. ఇది చాలా పెద్ద విషయం. మరి డబ్బుల విషయంలో గ్రామసభ పాత్ర ఎంతవరకుంటుంది? మన రోడ్డుకయ్యే ఖర్చు గురించి తెలుసుకోవచ్చా? ఖచ్చితంగా. పారదర్శకతే దీనికి గుండెలాంకిది. గ్రామ పంచాయతీకి ఎంత బడ్జెట్ వచ్చింది, దేనికి ఎంత ఖర్చు పెట్టారు అనే వివరాలు అడిగి తెలుసుకునే హక్కు గ్రామసభకుంది. అంతకంటే ముఖ్యమైన అధికారం మరొకటుంది. అదేంటి? గ్రామ పంచాయతీ చేసిన ఖర్చులకు వినియోగ ధృవీకరణ పత్రం ఇచ్చే అధికారం కూడా గ్రామసభకే. ఒక్క నిమిషం. వినియోగ ధృవీకరణ పత్రమా అంటే ఏమిటది? కొంచెం సులభంగా వివరిస్తారా? తప్పకుండా. ఉదాహరణకు, పంచాయతీ మేము 5 లక్షల రూపాయలతో మీ ఊర్లో రోడ్డు వేశామని లెక్క చూపిస్తుంది అనుకుందాం. అప్పుడు గ్రామసభలోని ప్రజలందరూ కలిసి, అవును, మా కళ్ల ముందే ఆ రోడ్డు వేశారు, పని నాణ్యంగా జరిగింది, ఆ ఖర్చు సరైనదే అని ఆమోదముద్ర వేయడం. ఓ, అదే సర్టిఫికెట్. ఒకవేళ పని జరగకపోయినా, నాసిరకంగా ఉన్నా గ్రామసభ ఆమోదించదు. అంటే నిధులు పక్కదారి పట్టకుండా ఒక చెక్ లాంటిది. కరెక్ట్. ప్రతి రూపాయికి జవాబుదారీతనం ఉంటుంది. అద్భుతం. అంటే పంచాయతీ చేసిన ఖర్చుకు గ్రామస్తులే ఆడిటర్లు అన్నమాట. ఇది నిజంగా విప్లవాత్మకమైన అంశం. మరి గిరిజన ప్రాంతాలలో అంటే షెడ్యూల్డ్ ఏరియాలలో గ్రామసభకు ఇంకా ఏమైనా ప్రత్యేక అధికారాలుంటాయా? అక్కడ గ్రామసభ ఇంకా శక్తివంతమైనది. ఆ ప్రాంతాలలోని సంప్రదాయాలను, సంస్కృతిని మరియు ముఖ్యంగా సహజ వనరులను కాపాడే ప్రత్యేక అధికారాలు గ్రామసభకు ఉంటాయి. ఉదాహరణకు, ఆ ప్రాంతంలో ఒక ఫ్యాక్టరీ కట్టాలన్నా, గనులు తవ్వాలన్నా, భూమిని సేకరించాలన్నా గ్రామసభ అనుమతి ఉండాల్సిందేనా? చట్ట ప్రకారం తప్పనిసరి. వారి అభీష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం కూడా ముందుకు వెళ్లలేదు. ఇది వారి హక్కులను కాపాడే ఒక రక్షణ కవచం. సరే,
ఇప్పుడు గ్రామసభ ఒక పార్లమెంట్ లాంటిది. అక్కడ తీర్మానాలు చేస్తారు, ప్రణాళికలు ఆమోదిస్తారు. మరి ఆ తీర్మానాలను అమలు చేసే ప్రభుత్వం కూడా ఉండాలి కదా. అదే గ్రామ పంచాయతీనా? దాని నిర్మాణమెలా ఉంటుంది? సరిగ్గా చెప్పారు. గ్రామసభ తీసుకున్న నిర్ణయాలను ఆచరణలో పెట్టే కార్యనిర్వాహక విభాగమే గ్రామ పంచాయతీ. మన రోడ్డు కథలో గ్రామసభ ఆమోదం తర్వాత ఆ పనిని ముందుకు తీసుకెళ్లేది పంచాయతీయే. గ్రామంలోని జనాభాను బట్టి 5 నుండి 21 మంది వార్డు సభ్యులు ఉంటారు. వీరందరికీ నాయకుడిగా సర్పంచ్ ఉంటారు. ఆయన్ను ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు. ఉప సర్పంచ్ను ఎన్నికైన వార్డు సభ్యులు తమలో ఒకరిని ఎన్నుకుంటారు. సర్పంచ్ పాత్ర చాలా కీలకమని మనందరికీ తెలుసు. చట్టం ప్రకారం వారి ప్రధాన బాధ్యతలేమిటి? సర్పంచ్ గ్రామ ప్రథమ పౌరుడు. పంచాయతీ పరిపాలనను పర్యవేక్షించడం, తీర్మానాలను అమలు చేయడం, ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా చూడడం వారి విధి. ముఖ్యంగా గ్రామంలో పారిశుద్ధ్యం, పచ్చదనం నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అందుకే ఈ చట్టంలో ఒక ఆసక్తికరమైన నిబంధన చేర్చారు. అదేంటి? సర్పంచ్ తప్పనిసరిగా ఆ గ్రామంలోనే నివసించాలి. ఆ నిబంధన ఎందుకంత ముఖ్యం? ఎందుకంటే గతంలో చాలామంది నాయకులు పట్టణాల్లో ఉంటూ గ్రామాలను రిమోట్ కంట్రోల్తో నడిపించేవారు. దీనివల్ల ప్రజల సమస్యలు వారికి నేరుగా తెలిసేవి కావు, ప్రజలకు అందుబాటులో ఉండేవారు కాదు. నిజమే. ఆ సమస్యను పరిష్కరించడానికే ఈ నిబంధన. నాయకుడు ప్రజల మధ్యలోనే ఉంటే, వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటే జవాబుదారీతనం పెరుగుతుందని దీని వెనుక ఉన్న ఉద్దేశం. చాలా అర్థవంతంగా ఉంది. మరి సర్పంచ్కి సహాయంగా ప్రభుత్వ అధికారి కూడా ఉంటారు కదా, పంచాయతీ కార్యదర్శి. వారి పాత్ర ఏమిటి? అవును, పంచాయతీ కార్యదర్శి ప్రభుత్వానికి గ్రామానికి మధ్య ఒక వారధి లాంటివారు. రికార్డుల నిర్వహణ, పన్నుల వసూలు, ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయడం తో పాటు కార్యదర్శి కూడా తప్పనిసరిగా గ్రామంలోనే నివసించాలి. ఓ, ఇద్దరునా? అవును, ఇద్దరూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇక్కడే అసలు విషయం వస్తోంది. ఈ బాధ్యతలు సరిగా నిర్వర్తించకపోతే ఏం జరుగుతుంది? మేం అందుబాటులో లేం, మా ఇష్టం అంటే కుదురుతుందా? అస్సలు కుదరదు. ఈ చట్టంలో జవాబుదారీతనం కోసం చాలా కఠినమైన నిబంధనలున్నాయి. ఉదాహరణకు గ్రామసభ సమావేశాలను సకాలంలో నిర్వహించడంలో సర్పంచ్ విఫలమైతే తన పదవిని కోల్పోతారు. అలాగే పంచాయతీ ఖాతాలను సక్రమంగా ఆడిట్ చేయించడంలో విఫలమైతే సర్పంచ్ మరియు కార్యదర్శి ఇద్దరూ పదవులు కోల్పోవాల్సి వస్తుంది. వావ్! అంటే బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి ఏమాత్రం ఆస్కారం లేదు. అంటే సరిగ్గా పనిచేయకపోతే ఇంటికి పంపేంత కఠినంగా ఉందన్నమాట చట్టం. సరే, మన రోడ్డు పని సంగతికొద్దాం. పంచాయతీకి ఈ పని చేయడానికి డబ్బులెక్కడినుంచొస్తాయి? గ్రామ పంచాయతీకి పలు ఆదాయ వనరులు ఉంటాయి. వాళ్ళు ఇంటి పన్ను, వృత్తి పన్ను, మార్కెట్ ఫీజులు వసూలు చేసుకోవచ్చు. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా నిధులను గ్రాంట్లుగా ఇస్తుంది. ఓకే. వసూలైన భూమి శిస్తులో కూడా కొంత వాటా పంచాయతీకి వస్తోంది. ఈ నిధులన్నింటినీ ఉపయోగించి మన రోడ్డులాంటి అభివృద్ధి పనులను చేపడతారు. పనులను మరింత సమర్థవంతంగా చేయడానికి ఒక్క సర్పంచ్ పైనే భారం పడకుండా ఏమైనా ప్రత్యేక కమిటీలుంటాయా? తప్పకుండా. ప్రతి గ్రామ పంచాయతీలో 4 స్థాయి సంఘాలు అంటే స్టాండింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని చట్టం చెబుతోంది. పారిశుద్ధ్యం కోసం ఒకటి, వీధి దీపాల కోసం మరొకటి, పచ్చదనం కోసం ఇంకొకటి, మరియు అభివృద్ధి పనుల పర్యవేక్షణకు మరొకటి. అంటే పనిని విభజించడం అన్నమాట. అవును. దీనివల్ల ప్రతి అంశంపై ప్రత్యేక దృష్టి సారించి పనులు వేగంగా, నాణ్యంగా జరిగేలా చూడొచ్చు. సరే, ఇప్పుడు మన కథలో గ్రామ పంచాయతీ మన రోడ్డు ప్రపోజల్ను సిద్ధం చేసింది, నిధుల అంచనా వేసింది. కానీ ఆ రోడ్డు మన గ్రామంతో పాటు పక్క గ్రామాన్ని కూడా కలుపుతుంది అనుకుందాం. లేదా దానికి పెద్ద మొత్తంలో నిధులు కావాలి. అప్పుడు పంచాయతీ ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడే మండల, జిల్లా పరిషత్ల పాత్ర మొదలవుతుందా? ఖచ్చితంగా. ఇవి మధ్య ఉన్నత స్థాయి పర్యవేక్షక సమన్వయ సంస్థలు. మీరన్నట్టు మన రోడ్డు ప్రాజెక్టు ఒక గ్రామానికి మించుంటే లేదా పెద్ద నిధులు అవసరమైతే అప్పుడు మనం పై స్థాయికి వెళ్ళాలి. అందులో మొదటి మెట్టు మండల ప్రజాపరిషత్, ఎంపీటీసీ అంటాం గదా. మండల పరిషత్ నిర్మాణం ఎలా ఉంటుంది? మన రోడ్డు ప్రాజెక్టుకు అది ఎలా సహాయపడుతుంది? మండలంలోని అన్ని గ్రామాల నుంచి ప్రజలు ఎన్నుకున్న ఎంపీటీసీ సభ్యులు ఇందులో ఉంటారు. వారితో పాటు ఆ మండల పరిధిలోని ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ కూడా సభ్యులుగా ఉంటారు. ఎంపీటీసీలు తమలో ఒకరిని ప్రెసిడెంట్గా, మరొకరిని వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకుంటారు. ఓకే, మరి వాళ్ల పనేంటి? మండల పరిషత్ యొక్క ముఖ్య విధి
తమ పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల ప్రణాళికలను, బడ్జెట్లను పరిశీలించి సమన్వయం చేయడం. మన రోడ్డు ప్రాజెక్టును పరిశీలించి ఇది మండలానికి అవసరం అని ఆమోదించి జిల్లా స్థాయికి పంపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక క్వాలిటీ చెక్ లాంటిది. ఓకే, అంటే మండల పరిషత్ ఒక సూపర్వైజర్ లాంటిది. ఇక చివరిగా జిల్లా ప్రజా పరిషత్ ZZP, ఇది ఈ వ్యవస్థలో బాస్ లాంటిదా? ఒక రకంగా అంతే. ఇది ఈ మూడంచెల వ్యవస్థలో అత్యున్నత స్థాయి. జిల్లాలోని అన్ని మండలాల నుంచి ప్రజలెన్నుకున్న ZPTC సభ్యులు, జిల్లాలోని ఎంపీలు, MLCలు ఇందులో సభ్యులుగా ఉంటారు. వాళ్ళు చైర్పర్సన్ను ఎన్నుకుంటారు. అవును, ZPTCలు తమలో ఒకరిని చైర్పర్సన్గా ఎన్నుకుంటారు. జిల్లా పరిషత్ అన్ని మండల పరిషత్లు పంపిన బడ్జెట్లను, ప్రణాళికలను పరిశీలించి ఆమోదిస్తుంది. అంటే మన రోడ్డు ఫైల్ చివరికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ టేబుల్ మీదకొస్తుందన్నమాట. వారి ప్రధాన బాధ్యతేమిటి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే భారీ నిధులను మండలాలకు, గ్రామ పంచాయతీలకు సక్రమంగా పంపిణీ చేయటం వీరి బాధ్యత. అన్నిటికన్నా ముఖ్యంగా జిల్లా మొత్తానికి సంబంధించిన ఒక సమగ్ర అభివృద్ధి ప్రణాళికను తయారు చేయడం జిల్లా పరిషత్ యొక్క ప్రధాన విధి. ఆ ప్రణాళికలో మన రోడ్డు కూడా ఉంటే? మన రోడ్డు ప్రాజెక్టు జిల్లా ప్రణాళికలో భాగమైతే దానికి నిధులు కేటాయించి పరిపాలనా అనుమతులిస్తుంది. అప్పుడు మన రోడ్డు కల సాకారమవుతుంది. అద్భుతం. ఒక చిన్న ఆలోచన గ్రామ సభలో మొదలై పంచాయతీ, మండలం మీదుగా జిల్లా పరిషత్ వరకు ఎలా ప్రయాణిస్తుందో చాలా స్పష్టంగా అర్థమైంది. మరి ఈ వ్యవస్థలో సర్పంచ్, ఎంపీటీసీ, ZPTC వంటి ఈ కీలక పదవులకు ఎన్నికలు ఎలా జరుగుతాయి? సామాజిక న్యాయం కోసం ఎలాంటి ఏర్పాటుంది? ఈ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యత మొత్తం రాష్ట్ర ఎన్నికల సంఘం చూసుకుంటుంది. అది ఒక స్వతంత్ర సంస్థ. ఇక సామాజిక న్యాయం విషయానికొస్తే ఈ చట్టంలో చాలా బలమైన రిజర్వేషన్ విధానాన్ని పొందుపరిచారు. రిజర్వేషన్ల గురించి కాస్త వివరంగా చెప్పండి. ఇది చాలా మందికి ఆసక్తి కలిగించే విషయం. తప్పకుండా. గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్తులలోని అన్ని స్థాయిలలో, అంటే వార్డు సభ్యుల నుండి ZPTC వరకు, సర్పంచ్ నుండి చైర్పర్సన్ వరకు, జనాభా దామాషా ప్రకారం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు మరియు వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు ఉంటాయి. అంటే సమాజంలోని అన్ని వర్గాలకు పాలనలో భాగస్వామ్యం కల్పించడం. కరెక్ట్. అదే ముఖ్యోద్దేశం. మరి మహిళల సంగతేంటి? వారి కోసం ప్రత్యేక కేటాయింపులున్నాయా? ఉన్నాయి. ఇది ఈ చట్టంలోని మరో కీలకమైన అంశం. అన్ని కేటగిరీలలోనూ, అంటే రిజర్వ్డ్ మరియు అన్రిజర్వ్డ్ కేటగిరీలలో కలిపి మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించారు. 50%? అవును, 50%. ఇది మహిళల రాజకీయ సాధికారతకు వేసిన ఒక పెద్ద ముందడుగు. దీనివల్ల గ్రామాభివృద్ధిలో మహిళల దృక్కోణం కూడా భాగమవుతుంది. అంటే సగం పదవులు మహిళలకే కేటాయించబడతాయా? చాలా గొప్ప విషయం. గిరిజన ప్రాంతాల్లో దీనికి సంబంధించి అదనపు రక్షణలున్నాయా? 100% షెడ్యూల్డ్ తెగల, అంటే ST వారికే రిజర్వ్ చేయబడ్డాయి. ఇది వారి స్వపరిపాలనా హక్కును బలపరుస్తుంది. పోటీ చేయడానికి అనర్హతలేమైనా ఉంటాయా? ఎవరైనా పోటీ చేయవచ్చా? కొన్ని నిబంధనలున్నాయి. ఉదాహరణకు 2 కంటే ఎక్కువ పిల్లలు ఉండటం, క్రిమినల్ కేసులు నమోదు కావడం, ప్రభుత్వానికి బకాయిలు చెల్లించకపోవడం లాంటివా? అవును, అవి ఇంకా ఎన్నికల ఖర్చుల వివరాలు సమర్పించకపోవడం వంటివి అనర్హతకు దారితీస్తాయి. నిజాయితీపరులైన, సేవాభావం ఉన్న నాయకులను ప్రోత్సహించాలన్నదే దీని లక్ష్యం. ఈ రోజు మనం తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలోని కీలక అంశాలను ఒక రోడ్డు నిర్మాణ కథ ద్వారా చాలా వివరంగా తెలుసుకున్నాం. గ్రామ సభకున్న అపారమైన అధికారాల నుండి జిల్లా పరిషత్ వరకు పాలన ఎలా సాగుతుందో అర్థం చేసుకున్నాం. అవును, ఈ చట్టం స్థానిక ప్రభుత్వాలకు అధికారాలను వికేంద్రీకరించి ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ఒక బలమైన చట్టాన్ని అందిస్తుంది. పారిశుధ్యం, పచ్చదనం, నీటి సరఫరా వంటి ప్రాథమిక అవసరాల నుండి గ్రామం యొక్క సమగ్ర అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన వరకు ప్రతి స్థాయిలోనూ ప్రజలు మరియు వారి ప్రతినిధుల పాత్రను ఈ చట్టం చాలా స్పష్టంగా నిర్వచించింది. ఈ చట్టం కాగితంపై ఎంతో పటిష్టంగా ఒక ఆదర్శ వ్యవస్థలా కనిపిస్తోంది. ఇది స్థానిక స్వపరిపాలనకు ఒక గొప్ప అవకాశం. అయితే శ్రోతలు ఆలోచించాల్సిన ప్రశ్న ఒకటుంది. ఈ చట్టం ప్రజల చేతికి ఇంత పెద్ద అధికారం ఇచ్చింది. కానీ ఆ అధికారం నిజంగా ఎంతవరకు ఉపయోగించబడుతోంది? అధికారం ఉపయోగంలోకి వచ్చినప్పుడే కదా దానికి విలువ. మనలో ఎంతమంది గ్రామసభ సమావేశాలకు వెళ్తున్నాం? మన గ్రామానికి ఏం కావాలో గట్టిగా అడుగుతున్నాం? ఈ చట్టం మనకొక ఆయుధాన్నిచ్చింది. దాన్ని ఉపయోగించాలా వద్దా అనేది మన చేతుల్లోనే ఉంది.
ఆలోచించండి.